నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ. మాజీ మంత్రి కేటీఆర్ ను సుదీర్ఘ కాలం జైల్లో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయా? మంత్రుల మాటలు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు దీనికి సంకేతం. ఆశ్చర్యం ఏమిటంటే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ నోటి నుంచి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు రావడం. కేటీఆర్ ప్రతి అంశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై, గత ప్రభుత్వంపై నెపం నెట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. వెంటనే కేసీఆర్ హయాంలో ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందంటూ కరెక్ట్ లెక్కలతో బీఆర్ఎస్ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అలాగే మూసి, హైడ్రా దాకా, సుంకిశాల, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, అమృత్ స్కీమ్ దాకా ప్రతి అంశంలో కేటీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. వాస్తవానికి ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రజలు కేటీఆర్ వెంట ఉండటాన్ని ప్రభుత్వ పెద్దలు భరించలేకపోతున్నారు. దీనిని నిలువర్చాలంటే కేటీఆర్ ను అరెస్టు చేయడం ఒక్కటే మార్గమని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారట. అందులో భాగంగానే పద్ధతి ప్రకారం ముందుగా ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుతూ ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. అనుకూల మీడియాతో అవి నిజమే కాబోలు అన్నంతగా ప్రచారం చేయించారు. కనీసం 6-7 అంశాల్లో కేటీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారు. దానికి ఆయననే బాధ్యుడంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, ధరణిలో అక్రమాలు, ఔటర్ రింగ్ రోడ్ టెండర్లు, ఇలా అనేక అంశాలను తెర మీదకి తీసుకువస్తున్నారు. వీటికి కేటీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. దీపావళి కంటే ముందే పొలిటికల్ బాంబు పేలుతున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సియోల్ వేదికగా ఒక వ్యాఖ్య రాశారు. దీపావళి వెళ్లిపోయింది, కార్తీక పౌర్ణమి కూడా అయిపోయింది, బాంబు పేలలేదే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సమయం కోసం ఇంకా వేచి చూస్తున్నదని అనుకోవాలి. పొంగులేటి అలా అన్నారో లేదో ఫార్ములా ఈ రేస్ పైకి వచ్చింది. ఈ వెంటనే ఏసీబీ రంగంలోకి దిగడం, కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోసం లేఖ రాయడం వెంటనే జరిగిపోయాయి. ఇంతలో లాగచర్ల ఘటన ప్రభుత్వానికి చేజెక్కిందనే అస్త్రంలో దొరికింది. లాగచర్ల ఘటనలో బీఆర్ఎస్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత్వం పనిలో పనిగా ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును ఇరికించింది. దీనిని అడ్డం పెట్టుకుని కేటీఆర్ ను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చనే టాక్ నడుస్తుంది.